హలో నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఇండియా మొత్తం ఈ రోజుల్లో ఒకే విషయం చర్చించుకుంటోంది. అదే ఎండ. ముఖ్యంగా మహారాష్ట్రలోని అకోలా ఇప్పుడు వేడితో కుదేలైపోతోంది. ఏప్రిల్ నెలలోనే అక్కడ ఉష్ణోగ్రత 46.9 డిగ్రీల సెల్సియస్గా చేరింది. సాధారణంగా మే నెలలో కనిపించే ఈ తీవ్రత ఇప్పుడు ముందుగానే రావడం పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తోంది. ఒకప్పుడు వేసవి అంటే వేడి చెమటలతో సరిపోతుండేది. కానీ ఇప్పుడు ఇది నేరుగా ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ఈ హీట్ వేవ్ ప్రభావం ఒక్క అకోలాకే పరిమితం కాదు. మహారాష్ట్రలోని అమరావతి, వార్దా, నాగ్పూర్ వంటి ప్రాంతాలు కూడా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి. మధ్య భారతదేశం నుంచి వచ్చే పొడిగాలులు, వర్షాలు లేకపోవడం, గాలి చలనం తగ్గిపోవడం వంటి కారణాలు ఈ పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయి. నిపుణులు చెబుతున్నట్టుగా ఇది కేవలం సీజనల్ మార్పు కాదు. దీని వెనుక క్లైమేట్ చేంజ్ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పగలు మాత్రమే కాదు, రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు ఉండడంతో ప్రజలకు విశ్రాంతి దొరకడం లేదు. దీంతో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మధ్యాహ్నం సమయాల్లో రోడ్లపై జనసంచారం తగ్గిపోవడం, వ్యాపారాలు మందగించడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ముఖ్యం. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండడం, ఎక్కువగా నీళ్లు తాగడం, తేలికపాటి బట్టలు ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడగలవు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కేవలం ఒక సీజన్ కాదు, ఇది ఒక సీరియస్ వార్నింగ్. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే రాబోయే రోజుల్లో ఈ వేడి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అరుణ. స్టే ట్యూన్ టు 9+ న్యూస్.